వాక్యాన్ని ఆలకించండి. నేను వీలైనంత త్వరగా సకాలంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయినప్పటిని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని బట్టి నేను ముందుకెళ్ళాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో చదువుదాం. సామెతలు 25వ ఎవరైనా వాక్యం చదవగలిగిన వాళ్ళు వీలున్నవారు ఎవరైనా ఒకరు వాక్యాన్ని స్పష్టంగా చదివి నాకు సహకరించాలని కూడా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. సామెతలు 25వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 25:4. చదవండి వీలున్న వారు ఎవరైనా. సామెతలు 25:4 వచనం. వెండిలోని మస్తును తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత ఒకటి సిద్ధపరచును. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మరి సామెతలు రాసింది మనకు తెలుసు. ఎవరు రాశారండి సామెతలు? ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎవరు రాశారు? సొలొమోన్. దేవునికి స్తోత్రం. సొలొమోన్ రాజు గారు మరి సామెతలు రాసినట్టుగా మనకు అందరికి తెలుసు. వీటితో పాటు కొన్ని కీర్తనలు కూడా ఆయన రాశారు. మరి పరమగీతములు ఇవి రాశారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక 25వ అధ్యాయంలో 4వ మాటను మనం చూస్తా ఉన్నాం కదా. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వెండిలో ఉన్నటువంటి మస్టు తీసేస్తేనంట పుటం వేసే వ్యక్తి ఆ యొక్క పాత్రను సిద్ధపరుస్తాడు అని ఇక్కడ రాయబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. అసలు వెండంటే ఏంటి? పుటం వేసేవారు ఎవరు? అసలు మస్ట్ అంటే ఏంటి అనే విషయాల్ని కొన్ని మనం చూద్దాం. అయితే ఇక్కడ వెండి అంటే ఏంటంటే ఒక పాత్రకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ పాత్ర ఎవరో కాదు కానీ బైబిల్‌లో మనం చూస్తాం. తిమోతి రాసిన పత్రికలో మనం చదువుదాం ఆ విషయాన్ని కూడా తదుపరిగా. వెండి ఇక్కడ నీకు, నాకు, మనకందరికీ కూడా పోల్చబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి పుటము వేయువాడు ఎవరు అనంటే మన ప్రభుల వారైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, వెండిలో ఉన్నటువంటి ఒక మస్టును మనం తీసివేసినట్లయితే పుటం వేసే వ్యక్తి అంటే మనలో ఉన్నటువంటి ఒక మస్టును పుటము వేసే వ్యక్తి ఆయన ఏం చేస్తాడంటే ఆ పాత్రను సిద్ధపరుస్తారని మనం చూస్తా ఉన్నాం. మనల్ని ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా ఆయన సిద్ధపరుస్తారని మనం ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఒక పాత్రను సిద్ధం చేయాలంటే అది ఎంతో హై టెంపరేచర్ పంపిస్తే తప్ప, పుటం వేయబడితే తప్ప అది ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా బయటికి రాదు. మనం ఈ రోజుల్లో వాడుతున్నటువంటి గాజు గ్లాసులు గావచ్చు, వాటికి సంబంధించినటువంటి పాత్రలు గావచ్చు, లేదా ఇనుము గావచ్చు, వీటన్నిటిని ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర మనం చూడండి దాదాపుగా ఒక 50 ఈ మధ్య కాలంలో అయితే ఎండాకాలంలో 50 లేకపోతే మా అంటే 55 లోపు పెరుగుతున్నటువంటి టెంపరేచర్‌ని మనం చూస్తే మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. కానీ మరి ఒక పాత్ర సిద్ధపరచబడాలి అనంటే ఏ పాత్ర అయినా గావచ్చు. అది వెండి గావచ్చు, లేకపోతే బంగారే గావచ్చు, లేకపోతే మెటల్స్ ఏవైనా మెటల్స్ అంటే మనం చూస్తా ఉంటాం గదా! రాడ్స్ గాని ఇవన్నీ ప్రిపేర్ చేస్తా ఉంటారు. తయారు చేస్తా ఉంటారు. ఏ వస్తువైనా సిద్ధపరచాలంటే దాన్ని ఖచ్చితంగా ఆ టెంపరేచర్ దగ్గర దాన్ని హీట్ చేస్తారు. మెల్ట్ చేస్తారు. కరిగిస్తారు. దాన్ ఒక పాత్రను లేకపోతే సరైనటువంటి షేప్‌ని ఇవ్వడం జరుగుతది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈ ఉదయకాల సమయంలో విషయం ఏందంటే, వెండిగా దేవుడు ఒక పాత్రగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని వాడుకోవాలని, సిద్ధపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. మరి ఆయన ఎందుకు సిద్ధపరుస్తున్నారు అనే విషయాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన రాజ్యానికి నిన్ను, నన్ను, మనల్ని అందరిని కూడా సిద్ధపరుస్తున్నారు. ఆయన రాకడకు నీవు, నేను మనం పడుతున్నాం అనే విషయము మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం చూస్తే పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరుస్తా ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన శ్రద్ధగా ఇండివిడ్యువల్‌గా ఆయన సిద్ధపరుస్తా ఉన్నారు. ఏదో అలా అలా సిద్ధపరచుకుంటూ అన్ని పాత్రలోకి అలాగా చేయలేదాయన.
లేకపోతే అన్ని పాత్రలు సేమ్ సైజు, సేమ్ షేప్‌లో ఆయన చేయట్లేదు. ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి, ఆయన ఏం చేస్తున్నారంటే నిన్ను, నన్ను మనల్నందరిని కూడా ఆయన సిద్ధపరుస్తా ఉన్నారు. మనల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు ఆయన రాజ్యం కొరకు. అయితే ఆయన మనల్ని సిద్ధపరచాలంటే ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోతే మనకు దేవుడిస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఒకటి కనబడతా ఉంది. అదేంటంటే వెండిలో ఉన్నటువంటి మస్టు మొట్టమొదటిగా తీసివేయబడాలి అని మనం చూస్తా ఉన్నాం. అసలు మస్టు బైబిల్‌లో దేనికి పోల్చబడింది? మన జీవితంలో అసలు మస్ట్ లాంటివి ఏముంటాయి అనే విషయాన్ని దేవుని చిత్తమైతే చూడండి, మనం దాని గురించి కొంచెం క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. దానికంటే ముందుగా అసలు దేవుడు ఒక పాత్రను ఎలా సిద్ధపరుస్తారు అనే విషయాన్ని మనం బైబిల్‌లో మనం చూస్తాం. మరి మనకందరికి తెలిసినటువంటి పౌలు గారు మరి తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఆయన ఒక మాటని ఆయన చెప్తా ఉంటారు. మనకందరికి తెలిసిన విషయమే. రెండో తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 21, 22 వరకి మనం ఒకసారి చదువుదాం. ఎవరైనా ఒకరు త్వరగా ఈ వచనాలు చదివి సహకరించండి. రెండవ తిమోతి తిమోతి 2వ అధ్యాయము 20-22 వచనాలు ఒకసారి చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు, మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడను. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను కొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యాజకుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మరి పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి మాటను ఒకసారి ఆలోచిస్తే, గొప్ప ఇంట్లో ఆయన రాజ్యం గురించి మాట్లాడుతూ ఎన్నో పాత్రలు ఉన్నాయని అక్కడ వర్ణిస్తా ఉన్నారు. మరి అందులో వెండి, బంగారు, కర్ర, మట్టి ఇవన్నీ రకరకాల పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఆ పాత్రలన్నిటి దేనికోసమైనా సృష్టించారు, అసలు దేనికోసమైనా వాటిని ప్రిపేర్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, సిద్ధపరుస్తున్నారని ఆలోచిస్తే ఆయనంట మనలందరినీ కూడా ఘనత కొరకు ఉపయోగించబడాలి అని అక్కడ రాయబడేట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి ఇక్కడ మనం కింద చదువుకుంటూ వస్తే ఆ పాత్ర సిద్ధపరచబడిన తర్వాత యజమాను వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని పాత్రలు దేవుని చేతిలో మరి అర్హమైన పాత్రగా వాడబడాలని దేవుని ఆలోచన. మరికొన్ని ప్రతి సత్కార్యం అంటే మంచి క్రియలు, మంచి పనులు చేసే పాత్రలుగా, మంచి పనులకు ఉపయోగపడే పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. మరి వాటిని ప్రభువే సిద్ధపరుస్తున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కొన్ని ఘనత నిమిత్తమై వాడబడుతున్న పాత్రలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇలా దేవుడు ప్రతి పాత్ర విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా మనం ఒక పాత్రలుగా దేవుని చేతిలో ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనల్ని దేవుడు ఒక సర్టెన్ ప్రాసెస్‌లో ఆయన మనల్ని పంపిస్తున్నారు అంటే, ఒక మంచి పాత్రగా మనల్ని సిద్ధపరుస్తున్నారన్న విషయాన్ని మనం ఎప్పుడు మన మనసులో ఉంచుకొని ప్రభుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా. థాంక్ యూ అండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా! మరి దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి పాత్రలు సత్కార్యము నిమిత్తమై, లేకపోతే ఘనత నిమిత్తమై ఇలా రకరకాలుగా దేవుడు ఆలోచన ప్రకారము పాత్రలు సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వెండి పాత్ర ఇక్కడ మనం మరలా సామెతల గ్రంథానికి మనం వచ్చినట్లయితే వెండిలోని మస్టు తీసివేసినట్లయితే పుటం వేసేవాడు ఆయన సిద్ధపరిచి వాడుకోవడానికి ఆయన రెడీగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే బైబిల్‌లో మనం చూద్దాం. మన జీవితంలో ఈ మనము పాత్రలుగా సిద్ధపరచబడతా ఉన్నాం ఆయన రాజ్యానికి అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం కదా! మరి మన జీవితంలో ఉన్నటువంటి మస్టు అసలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా చూద్దాం. కీర్తనలు 119వ అధ్యాయము ను 119, 119.
చదవండి ఎవరైనా ఒకరు. 190. సిస్టర్ 90. భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. ఆ! చూడండి ఇక్కడ మరి కీర్తనకారుడు మరి చెప్తున్న మాటలు మనం చూస్తా ఉన్నాం. 119వ కీర్తన 119వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క మస్టు దేనితో పోల్చబడింది అంటే భక్తిహీన భక్తిహీనతకు పోల్చబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నువ్వు మస్టు అంటే మనకు తెలుసు అదొక వేస్టేజ్. మనం చూస్తా ఉంటాం. మస్టు, దాగు లేకపోతే మచ్చ అని అంటా ఉంటాం. భక్తిహీనత అనేది ఒక మస్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి మన ఆత్మీయ జీవితంలో ఒక పాత్రగా సిద్ధపరచబడడానికి అడ్డుగా వచ్చేది ఏందంటే భక్తిహీనత. చూడండి భక్తిపరులు మనకు తెలుసు. మనమందరం భక్తులమే. కానీ భక్తిహీనత అంటే ఏంటంటే భక్తి ఉంటది ఆళ్ళకి. కానీ ఉన్న దాంట్లో కొదువ కలిగి ఉంటారనే విషయాన్ని ఆలోచించేయాలి. సంపూర్ణమైన భక్తి చేయలేరు. అటు లోకము, ఇటు దేవుడు అన్నట్టుగా ఉంటారు. కొన్ని సందర్భాలలో మరి ఇలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అయినప్పటిని కూడా మనమందరం కూడా భక్తి లోపము లేకుండా మనము దేవుణ్ణి మనం స్తుతించే, ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం గదా! కీర్తనకారుడు స్పష్టంగా చెప్తా ఉన్నారు. భక్తిహీనత అనేది మస్టుతో పోల్చబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. మన జీవితంలో భక్తిహీనత ఎక్కడైనా ఏర్పడుతుందా? మనం చేస్తున్నటువంటి భక్తి అసలు దేవునికి ప్రీతికరంగా, ఇష్టకరంగా ఉందా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. లేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మరి గూగుల్ మీట్‌లో జాయిన్ అవుతా ఉంటాం. ఇవన్నీ ఓకే. మంచివే, మంచి పనులే కాదని చెప్పట్లేదు. మరలా మీరు వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేస్తారు ఖాళీ టైంలో. ఇవన్నీ ఓకే. కానీ నిజముగా దేవుని చదువుతున్నప్పుడు కావచ్చు, ఆ యొక్క సంపూర్ణత మనకు కనబడగలుగుతుందా? మనకు అది మనం దాన్ని అనుభవించగలుగుతున్నామా అనే విషయాన్ని ఆలోచించేయాలి. ఏదో మనము ఆహ్, నామకార్థమైనటువంటి క్రైస్తవుల వలె మనం జీవిస్తున్నామా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. మనం చూస్తాం గదా! మరి సువార్తల్లో మనం చూడగలిగినట్లయితే శాస్త్రులు, పరిసయ్యుల గురించి, యూదుల గురించి రాయబడ్డటువంటి ఒక మాట మనం చూస్తా ఉంటాం. వారంట ఎంతో ఎంతో మంది అసలు పుదీనాలో కూడా అంత నిష్ట కలిగి భక్తి చేస్తా ఉన్నారు. మరి దోమ పడిందేమో అని వడకట్టుకొని మరి తాగుతారంట. అంత నిష్టగా భక్తి చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ క్రీస్తును గ్రహించలేనటువంటి స్థితిలో వారున్నారు. మరి మన భక్తి జీవితం క్రీస్తును గ్రహించినప్పటిని కూడా ఏదైనా భక్తిహీనత మన ఆత్మీయతకు అడ్డొస్తుందా అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. మరొక మాటను మనం 17వ వచనం ఎవరైనా చదవండి. యోబు గ్రంథము 22:17. ఆయన మంచి పదార్థాలతో వారి ఇళ్ళ నింపెను. యోబు గ్రంథం 22:17 సిస్టర్. కరెక్టే అండి. చదవండి. కరెక్టే. చదవండి. ఆయన మంచి పదార్థాలతో వారి ఇండ్లను నింపెను. మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయననియు వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం చూస్తే మరి యోబు చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. భక్తిహీనులు మరి మస్టుతో సమానమని మనం చూసాం కదా! మరి అసలు ఈ భక్తిహీనులకు ఉండే ఆలోచనలు ఏంటి అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన ఎన్నో మేలు చేస్తా ఉన్నారు. మంచి పదార్థములతో చూడండి ఎంత స్పష్టంగా రాశారు ఇక్కడ. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను ఏమంటారంటే దేవుడు మాకేం చేశాడండి? ఏమీ చేయలేదు మాకు దేవుడు. మా జీవితంలో ఏం చేయలేదు అని చెప్పేవాళ్ళు భక్తిహీనులండి. మనం ఆలోచన చేద్దాం. మనము ఇలా అంటున్నామా?
మన జీవితంలో ఇలా అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి భక్తిహీనులంట దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి మంచి మంచి పదార్థాలతో వాళ్ళ ఇళ్ళను నింపాడంట. ఎంతో మంచి విలువైనటువంటి వస్తువులే ఉండొచ్చు. అది మీ ఇంట్లో ఏదైనా వస్తువు కావచ్చు. లేకపోతే ఏదైనా పదార్థం కావచ్చు. అది ఆహార పదార్థమే కావచ్చు, ఇంట్లో వాడుకునే వస్తువులే కావచ్చు. ఇలా దేవుడు శ్రేష్టమైన దేవా నాకు కారు కావాలి ప్రభు అంటే కార్ ఇచ్చాడేమో. దేవా నాకు బైక్ గావాలంటే బైక్ ఇచ్చాడేమో. దేవా నాకు పలానా పలానా గావాలి, సోఫాలు గావాలి, లేకపోతే పలానా టీవీ సెట్ గావాలి, లేకపోతే పలానా వాషింగ్ మిషన్ గావాలని ఏదైనా ప్రార్థన చేసుండొచ్చు. దేవుడు అవన్నీ ఇచ్చినప్పటిని కూడా ఒకటి చేయలేదని చెప్పేసి దేవుడు ఏం చేశాడండి మాకీ దేవుడు? ఏమీ చేయలేదని మరలా లోకంలో కలిసిపోయే వ్యక్తులు క్రైస్తవంలో లేరంటారా? చాలా మందిని మనం చూస్తా ఉంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. దేవుడు చేసిన మేలను బట్టి మనము కృతజ్ఞతలు చెప్పగలుగుతా ఉన్నామా? లేకపోతే దేవుడు ఏమీ చేయలేదు నాకు అని అంటున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తే లేనిది కూడా మన దగ్గరకొస్తదంటండి. ప్రభువా అసలు నాకొక మంచి సాక్ష్యము ఒక దైవజనులు చెప్పారు. ఏంటంటే, ఉదయకాల సమయం మొదలుకొని రాత్రి వరకి కూడా దేవుడు చేసినటువంటి మేలును మరిచిపోకుండా మనం కృతజ్ఞతలు చెప్తా ఉంటాం. కొన్ని సందర్భాల్లో టైం లేదంటే అలా మనం పడుకోవచ్చు. కానీ ఒక దైవజనులు చెప్పిన మాటేంటంటే, మరి సేవా పరిచర్యలో ఉన్నటువంటి అనుభవంలో ఆయన చెప్పిన మాటేంటంటే, ప్రతిరోజు మనం టిఫిన్ చేస్తాం గదండీ! ఈరోజు ఉదాహరణకి ఇడ్లీ మీరు తిన్నారనుకోండి. లేకపోతే ఏదో దోసనో ఏదో ఒకటి ఏదో ఒకటి తినుంటాం గదా! దేవా! ఇడ్లీని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభా నాకు ఇచ్చిన ఈ చట్నీని బట్టి మీకు స్తోత్రం ప్రభా అని అలా స్తోత్రాలు చెల్లిస్తారు. మరలా మధ్యాహ్న కాల సమయంలో ఏదో పప్పన్నమో లేకపోతే సంథింగ్ ఏదో తింటాం కదా! ప్రభా ఈ అన్నాన్ని బట్టి మీకు స్తోత్రం. అది ఎప్పుడు తిన్నప్పుడు కాదండి. ఈవినింగ్ పడుకునే ముందు అన్నీ ఆ డే మొత్తంలో దేవుడు ఇచ్చిన ఆహార పదార్థాలను బట్టి, వాడుకున్న వస్తువులను బట్టి, ప్రతి దాన్ని బట్టి గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండేవారంట. అలా చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ దైవజనుడిని నిలిపారండి. మనం ఒకసారి అది విన్న తర్వాత నేను గూడా ఎంతో సంతోషించి నిజమే గదా! మరి ఆత్మీయులు వారిని అనుకరించడంలో తప్పు లేదు. దైవజనుల్ని వారిలో ఉన్నటువంటి మంచిని మనం చూసి మనము ఆ ప్రకారం నడవడంలో తప్పు లేదని చెప్పేసి నేను గూడా నిజమే ప్రభా! నేను ఇలా జేయడానికి నాకు సహాయం చేయండి అని నేను ఒక చిన్న ప్రార్థన చేసుకొని తీర్మానం తీసుకున్నానండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిజంగా మన జీవితంలో లేని వాటిని బట్టి స్తుతిస్తే ఉన్నవి కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు మనం కలిగి ఉన్నామండి. చూడండి జాబ్ లేదా? జాబ్‌ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం దేవుడండి? ఏం చేస్తాడండి? జాబ్ ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ప్రార్థిస్తా ఉన్నాను. అయినప్పటికి కూడా దేవుడు నాకు జాబ్ ఇవ్వట్లేదు అని చెప్పేవారు చాలా మందుంటారు. ఎప్పటినుండో ప్రార్థన చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను నేను వివాహం కొరకు. అయినా నాకు వివాహం అవ్వట్లేదు. మరి ఏం దేవుడండి నమ్ముకున్న దేవుడు అని చెప్పేవారు లేరంటారా? చాలా మంది ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ఆ భక్తిహీనత అనే మస్టు మనల్ని పట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి భక్తిహీనతలో మనము మునిగి తేలుతున్నామనే విషయాన్ని ఆలోచన చేయాలి. మరి దేవుడిచ్చిన సర్వాన్ని బట్టి ఇక్కడ మనం భక్తిహీనులు చూస్తా ఉన్నాం గదా! యోబు గ్రంథంలో 22:17లో మనం చూస్తే, వారు ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినప్పటిని కూడా ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారంట. మరి దేవుడు మేలు చేయనప్పుడు అలా అంటున్నామేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మరి ఇక్కడ మనం కీర్తనలో కూడా మనం చూస్తాం. మరి ఆసాపు మరి చాలా మంచి మాటలు మనం చూస్తాం. నేను చాలా సందర్భాల్లో చదివాను. ఆ మాటలు చదివినప్పుడు ఆసాపు గురించి ఆలోచించినప్పుడు తర ఎందుకు ఇంత ఆయన భక్తిహీనుల గురించి ఆలోచిస్తున్నారు అని నేను చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని. మీరు చదువుతున్నప్పుడు ఆసపు కీర్తనలు మీరు చదవండి వీలున్నప్పుడు. ఆయనేమంటారంటే, భక్తిహీనులను చూసి ఈర్ష్య పడతాడంట. మత్సర పడతాడు. వాళ్ళు ఎదుగుతా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏమి లేనటువంటి వారు రేపట్లో ఎలా సాధ్యమైంది వీళ్ళకి అని వారిని చూసి ఆసపు మత్సర పడతా ఉన్నాడంట. మరి మత్సర పడ్డప్పుడు చివరికి దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు ఆయన జ్ఞాపకం చేసుకొని చెప్పిన మాట ఏందంటే, భక్తిహీనుల యొక్క అంతము నిత్య
దేవుని నమ్ముకున్నటువంటి నీతిమంతుడు నిత్య రాజ్యంలోకి చేరతాడు కదా అని ఆ మాటతో ఆయన ఎంతో తృప్తి చెంది తన మనసును మార్చుకున్నట్టుగా మనం బైబిల్లో, మనం లేఖనాల్లో మనం గమనిస్తా ఉంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆసాపు వలె నీవు నేను మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన మొదటి స్థితిలో మనం చూస్తే భక్తిహీనులను బట్టి ఆయన మత్సరపడ్డాడంట. ఆయన అందరిని చూసి, ఏంటి ప్రభా ఈరోజు ఏమి లేనటువంటి వ్యక్తి నాకంటే డల్లర్స్, లేకపోతే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, నాకంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఈరోజు సంపన్నమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, నా స్థితి ఏంటి అని దేవుని ప్రశ్నిస్తున్నారేమో. యుద్ధకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లేని వాటిని బట్టి స్తుతిస్తే ఉన్న యొక్క మనకు కావాల్సిన వాటి అవసరతలు అక్కర్లన్నీ కూడా ఆ డోర్స్ ని ప్రభు ఓపెన్ చేస్తారనే విషయాన్ని మనము మన మనసులో ఉంచుకోవాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, వారు దేవుడు నడిపించే మార్గాన్ని బట్టి సనుగుతా ఉన్నారండి. బైబిల్లో మనం చూస్తాం ఈ విషయాలన్నీ. మరి వాక్యాన్ని చూయించి చదివించడానికి సమయం లేదు కనుక నేను ముందుకెళ్తా ఉన్నాను. మీకు ఈ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు నడిపించే మార్గాలన్నిటిని బట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సనుగుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అంత మాత్రమే కాదు, నడిపించే నాయకుడిని బట్టి కూడా వారు సనుగుతా ఉన్నారండి. ఒకసారి ఆలోచన చేయాలి. మరి వారి యొక్క అక్కరల కొరకు కూడా వారు బైబిల్లో సనిగినట్టుగా మనం చూస్తాం. నడిపించే నాయకుని బట్టి, నడిపించే దేవుని బట్టి అవసరతల కొరకు సనుగుతా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో చేసినప్పటిని కూడా, మరి మమ్మల్ని ఇక్కడ ఏమీ లేని ఒక ఈ అరణ్యంలో మమ్మల్ని మేము ఇక్కడ చనిపోవాలా లేకపోతే అని అలా ప్రశ్నిస్తున్నారు మోషేని. ఆ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఐగుప్తులో మాకేం లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని ప్రశ్నిస్తా ఉన్నారండి ఇశ్రాయేల్ ప్రజలు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనం జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ప్రార్థించగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా ఆయన నూతనమైనటువంటి ద్వారాలు తెరిచి మనల్ని అందులో తప్పించడానికి మన దేవుడు సమర్థుడు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ భక్తిహీనుల యొక్క స్వభావము ఎలాంటిది అని ఒకసారి ఒక 2-3 మాటలు మనం చూసినట్లయితే, సనిగే అనుభవం వాళ్ళు కలిగి ఉంటారు. ఎప్పుడు సనుగుతూనే ఉంటారు. ఇది లేదు, అది లేదు, లేకపోతే ఇది ఇవ్వలేదు, ఇది మంచి లేదు అని ఎప్పుడు సనిగే అనుభవం వాళ్ళు కలిగి ఉంటారు. మనం అలా సనుగుతా ఉన్నామంటే భక్తిహీనత మనలో పనిచేస్తుంది. మస్టు మనలో ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ భక్తిహీనులకు ఉండే మరొక యొక్క స్వభావం ఏంటంటే గర్వం అండి. ఇవన్నీ మనము ఈ ఆసాపు కీర్తనలో మనం ఇవన్నీ చూస్తాం. లేకపోతే వారు ఎలా ఉంటారంటే మత్సరము పడేవారిగా ఉంటారు. దురాలోచనలు కలిగి ఉండేవారిగా ఉంటారు. పళ్ళు కొరికేవారుగా ఉంటారు. ఇవన్నీ ఇశ్రాయేల్‌లో మనం చూస్తాం ఈ క్వాలిటీస్ అన్నీ గూడా. ఒక్క వచనాన్ని మనం చదువుదాం. కీర్తనలు 140వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదివి సహకరించండి. కీర్తనలు 148. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుల కోరికను తీర్చుకుము అని ఇక్కడ ప్రార్థన చేసిన వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచన కొనసాగింపకము అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే వీరు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే, నేను, నాది, లేకపోతే నా ఆలోచనే నెరవేరాలి, నా మాటనే నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వినాలి, నేనెందుకు వినాలి వారి మాట, నా మాటనే జరగాలి అనే వాళ్ళు కూడా భక్తిహీనులుగా మనం చూస్తా ఉన్నాం. మరి అలాంటి స్వభావం మనల్ని ఏలుబడి చేస్తుందా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మరి నేను చెప్పినట్టే వినాలి, నేనే కుటుంబానికి యజమానుని కాబట్టి యజమానురాల్ని, నా మాటే సాగాలి అనే ఆలోచనలో మనం ఉన్నట్లయితే మనం కూడా, మరి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పట్లేదండి, మనం భక్తిహీనులతో పోల్చబడుతున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి మొట్టమొదటిగా మరి శుద్ధి చేయబడాలంటే, తొలగించబడాలంటే భక్తిహీనత అనేది తొలగించబడాలి మనలో అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. రెండోదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుతారండి ఎవరైనా? 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇక్కడ ఈ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం. భక్తిహీనత అనే మస్టు పట్టినటువంటి జీవితాలను మనం చూస్తూ వచ్చాం. అది మన ఆత్మీయతను ఎంతో మరి కృంగదీసే అవకాశాలుంటాయని గూడా మనం చూస్తూ వచ్చాం గదా! మరి రెండవదిగా మనం చూస్తే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే చూడండి, ఎవరికైనా మనలో ఉన్నటువంటి మనము ఏమనుకుంటామంటే ఇతరులని మార్చాలి, లేపోతే నా కుటుంబం అంతా మార్చబడాలి, రక్షణలోకి రావాలని ఆశ ఉంటది. ఉంటదా? ఉండదండి మీకు చెప్పండి? మీకుందా ఆలోచన? మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని స్తుతించాలి, లేపోతే నా రక్త సంబంధికులందరూ రక్షణలోకి రావాలి అని ఉందా లేదా మీకు? ఉంది ఉంటదా? సిస్టర్. అండి. ఉంది. ఉంది. ఓకే. సువార్తమ్మ గారు రెస్పాండ్ అయ్యారు. ఇంకెవరు? విజయ్ కుమార్ ఉంది ఆంటీ. ఇంక సిస్టర్. మిగతా వాళ్ళండి? మిగతా వాళ్ళకుండదా? మరికొందరు ఎవరైనా రెస్పాన్స్ అవ్వండి. మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడాలి, లేపోతే నా రక్త సంబంధికులు రక్షించబడాలి అని ఉందా లేదా? ఉంది సిస్టర్. మాకైతే చాలా ఉంది. నశించిపోతున్న హృదయాలను ఉంది. రక్షించడానికి ఒకటి దాహం బాగుంది. యెస్. ఉంది. థాంక్ యూ. రెస్పాండ్ చూడండి, అందరికీ ఉంటది. ప్రతి ఒక్కరం మనం అదే ఆలోచనతో మనము ఉంటాం ఆత్మీయ స్థితిలో విశ్వాసులుగా. ఎందుకంటే మంచి ఆలోచనే కాదని నేను చెప్పట్లేదు. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం చూస్తే వేషధారి అని ఆయన మాట్లాడుతా ఉన్నారు. చూడండి, ఎంతో ఘాటుకరమైనటువంటి మాటను యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న మాట ఏందంటే మొట్టమొదటిగా నీవు సరిగ్గా ఉండు అని ఆయన మాట్లాడుతా ఉన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే. ఏమంటున్నానంటే వేషధారి మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకో. తర్వాత అప్పుడు నీ సహోదరుని యొక్క కంట్లో ఉన్నటువంటి నులుసును తీద్దువు గాని అని చెప్తా ఉన్నారండి. మనలో ఏదైనా ఉందా? ఆ యొక్క దూలం లాంటి అనుభవాలు, ఆ స్వభావము మనలో ఏమన్నా మనం కలిగి ఉన్నామా? ఫస్ట్ మనం సరిగ్గా ఉండాలి. సరిగ్గా మనం భక్తి చేసి, సరిగ్గా మనము అన్ని క్రమంగా మనం ఉండి అప్పుడు ఇతరులకు చెప్పాలి. చాలా మంది ఏం చెప్తారంటే చూడండి, ఆహ్ దావీదు దావీదు గావచ్చు, లేపోతే బైబిల్‌లో కొందరిని ఉదాహరణలు తీసుకొని, వాళ్ళు దేవుణ్ణి ఇన్ని సార్లు స్తుతించారు, మనం గూడా అన్ని సార్లు స్తుతించాలి. లేపోతే వేకువనే లెగిసి ప్రార్థన జేసుకోవాలి. లేపోతే అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. నేను గూడా చెప్తున్నాను. చెప్పడం అనేది చాలా ఈజీ మ్యాటర్. ఈజీ పని. కానీ చెయ్యడం అనేది చాలా కష్టమైన పని. చెప్పడం ఎన్నైనా చెప్తాను నేను గూడా. 100 చెప్పమన్నా చెప్తాను. కానీ పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభుల వారు ఆయన చెప్పడం గురించి చెప్పేదానికంటే ముందు ఆయన మాట్లాడుతున్న మాట ఏందంటే, ఫస్ట్ మనం కరెక్ట్‌గా ఉండి ఇతరులకు చెప్పాలి. బైబిల్ చదువుకోవాలమ్మా, మీరు రోజు ఇన్ని అధ్యాయాలు చదువుకోవాలమ్మా అని చెప్పే ముందు, మనం చదువుతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మనము రెగ్యులర్‌గా చదువుతున్నామా? మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా ఫస్ట్ అనే విషయాన్ని ఆలోచన చేసి ఇతరులకు చెప్పాలి. అమ్మ సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చాలా మంది కౌన్సెలింగ్స్ చేస్తా ఉంటారు. చాలా మందికి బోధిస్తా ఉంటారు. మంచి బోధలు బోధిస్తా ఉంటారు. మంచిదే. కానీ మనము ఇండివిడ్యువల్‌గా ఎలా ఉన్నాం? అసలు మనం ఆ త్రోవలో నడుస్తున్నామా ప్రాక్టికల్‌గా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ యేసుప్రభులు వారు చెప్తా ఉన్నారు గదా! మొట్టమొదటిగా నీవు సరిజేసుకో. తర్వాతే నీ సహోదరుల్లో ఉన్నటువంటి నులుసును తీయడానికి ప్రయత్నం చేయని చెప్తా ఉన్నారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తిని ఎందాక సరిచేద్దామా అని మనం ఆలోచిస్తాం గానీ, మనమెప్పుడు సరిగ్గా ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు సరి చేసుకోగలుగుతాం అనే విషయం మీద ఎవ్వరు గూడా దృష్టి పెట్టట్లేదు. అందుకే మహాత్మా గాంధీ ఒక మంచి మాట అంటాడు. ఆయనేమంటారంటే, "ప్రపంచాన్ని మార్చే ముందు నువ్వు మారు" అని జెప్తారాయన. నువ్వెవరెవరినో మార్చనక్కర్లేదు. ఫస్ట్ నువ్వు చేంజ్ అవ్వు అని ఆయన ఇంగ్లీష్‌లో ఒక మంచి కొటేషన్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్ ఫస్ట్ యూ చేంజ్ అని జెప్తారాయన. అంటే మనము మార్పు చెందితేనే ప్రపంచం మార్పు చెందుద్ది అని ఆయన ఒక ఉద్దేశ్యం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. మనం మన జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటున్నాం? అసలు మనము సరిగ్గా చేయగలుగుతున్నామా? సరిగ్గా ఆత్మీయతలో ఉండగలుగుతున్నామా? మరి చెప్పే వరకే మన జీవితం కొనసాగుతుందా? అనే విషయాన్ని ఆలోచించాలి. చాలా మంది చూడండి, మరి ఈరోజు పాస్టర్స్ చెప్పకూడదు గానీ, మరి వాక్యాలు వాళ్ళకుంటే బిజీ స్కెడ్యూల్ ఏదేమైనప్పటికి కూడా పాస్టర్సే గాదు, వారిని బట్టి బిలీవర్స్ గూడా అలానే రెడీ అయ్యారు.
మరి బిజీ జాబ్స్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, పరిస్థితులు ఏవైనా కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే వ్యక్తిగతంగా సహవాసం కంటే కూడా మినిస్ట్రీ అని, ఫ్యామిలీ అని, జాబ్స్ అని వాటికి ప్రియారిటీ ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. మన లైఫ్ ఎలా ఉంటుంది? దేవుడు ఎప్పుడు ఇవన్నీ కోరుకోడండి. అసలు ఆయనకి మినిస్ట్రీ కావచ్చు, జాబ్ ఇవన్నీ కాదు ఆయనకి ప్రైమరీగా. ఆయనకి ప్రత్యేకంగా కావాల్సిందేందంటే మనతో సహవాసం. హి నీడ్ దట్. హి డిజైర్ దట్ ఫ్రమ్ అస్. ఆయన మన నుండి కోరుకునేది ఏమీ లేదు కానీ ఆయనతో సహవాసం. మనం ఆయనతో సహవాసం చేయడమే ఆయనకు ఫస్ట్ కావాలి. తర్వాతే నీ ఉద్యోగం, తర్వాతే నీ కుటుంబం, తర్వాతే నీ పరిచర్య. ఒకసారి ఆలోచించాలి. ఎంత పరిచర్య చేసినా దేవునితో నువ్వు సాహసం చేయట్లేదేమో. ఎంత ఉద్యోగం చేసి అంత బిజీ షెడ్యూల్‌లో ఉండిపోయి, మరి దేవునికి సమయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆలోచన చేయాలి ఒకసారి. ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎలా ఉంటున్నాం? మనం ఏ త్రోవలో నడుస్తున్నాం అనే విషయాన్ని గమనించుకోవాలి. మరి ఇంకా మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూస్తూ వచ్చాం. మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మనం తీసివేయాలని మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం చూద్దాం. చివరిగా ఈ మాటలతో మనం ముగించుకోబోతా ఉన్నాం. హెచ్‌కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చూద్దామా? హెచ్‌కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాలు. మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలగజేసదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందించి నా కట్టళ్ళు అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. చదవండి అంటే 28, 29 వరకు చదవండి. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన యేసు అంటే మన దేవాతి దేవుడు యెహోవా దేవుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే 26వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేస్తాను అని చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క వెండి మరి మనం చూస్తాను సామెతల్లో మనం చూసాం 22లో 25లో 4వ వచనంలో మనం చూసాం కదా, మూల పాఠంలో ఆ యొక్క వెండిలో ఉన్నటువంటి మస్టు తొలగించినట్లయితే వాడుకునే వ్యక్తి మనల్ని సరిగ్గా సిద్ధపరిచే విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ యొక్క మస్టు మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం. భక్తిహీనత అనే మస్టు గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, మనకన్ని గురించి మాట్లాడుతూ వచ్చాం. అంటే ఇతరులను సరిచేయాలనే ఆలోచన ఇది మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా చివరిగా మనం చూస్తే రాతి గుండె అనే మస్టు మనలో రాతి గుండెను మనము కలిగి జీవించుకోకూడదు. ఇది క్రైస్తవుడికి లేకపోతే దేవుని బిడ్డకి కలిగి ఉండే మనసు కాదు అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. కాబట్టి ఒకవేళ ఈ స్వభావంలో ఏదున్నప్పటిని కూడా దేవుని సన్నిధిలో మనం అడగగలగాలి. ప్రభా, నాకు నూతనమైనటువంటి హృదయాన్ని దయచేయండి. నా స్వభావం ఇలాంటిది ప్రభా అని మనము నిజముగా మనం ఉన్న స్థితిలో మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన ఎంతో నమ్మదగిన దేవుడండి. ఉన్న స్థితిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంట. అలా వెళ్ళగలిగినట్లయితే మన స్థితిగతి ఏదేమైనప్పటిని కూడా ఆయన మనల్ని సరిచేయడానికి సమర్థుడు, శక్తివంతుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ మనం చూస్తే మరి నూతనమైన హృదయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాలని మరి ఇస్తానని ఆయన ఇష్టపడతా ఉన్నారు. మరి నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీలో నాలో మనలో ఉన్నటువంటి ఆ యొక్క రాతి గుండెను మనం తీసివేసుకునే వారిగా, దేవునికి మనం అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. అలా ఈ యొక్క మస్టుని మనం విడిచిపెడితే కలిగే బ్లెస్సింగ్ ఏంటి అనే మాటను మనం చూస్తే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 29లో, మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞాపిస్తాను అని మనం చూస్తున్నాం. సమృద్ధిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అభివృద్ధిని మనం చూస్తాం మన జీవితంలో. మన ఇంట్లో ఏది తక్కువ కాకుండా దేవుడు మనల్ని ఒకరికి ఇచ్చే స్థితిలో పెడతాడు కానీ ఒకరి దగ్గర అడిగే స్థితిలో మనం ఉండం.
దేవుడు కరువు రానియకుండా సమృద్ధికి ఆజ్ఞాపిస్తారంట. ధాన్యాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తారని మనం బైబిల్‌లో మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి బ్లెస్సింగ్స్‌ని ఎన్నో మనం బైబిల్‌లో మనం చూస్తాం. మరి హోషేయ గ్రంథంలో కూడా మనం చూస్తాం గదా! ఒక వ్యక్తి, మరి మనకందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మరి మనష్షే గురించి మనం అక్కడ చూస్తాం. మనష్షే జీవితం లైఫ్ స్టైల్ ఎంతో భయంకరంగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. హోషేయ గ్రంథంలో మనం ఆ మాటలు మనం చూస్తాం. నేను వాటిని చదివి వినిపించట్లేదు. సమయం లేదు కనుక. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. సారీ, మనష్షే కాదు, ఎఫ్రాయిం. మరి ఎఫ్రాయిము మనకందరికి తెలుసు. ఎవరి కుమారుడండి? యోసేపు కుమారుడు. యోసేపు కుమారుడు గురించి మరి ఇక్కడ ఎఫ్రాయిం గురించి మనం చూస్తే ఆయన ఎవరు త్రిప్పివేయని అప్పం వలె ఉన్నాడని, గాలిని మేయుచున్నాడని చాలా మాటలు మనం చూస్తాం. అలాంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే చివరికి మనం చూస్తే ఇదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అసలు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను, ఆ తోడుగా ఉంటాను. ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఆశీర్వాదాలన్నీ అక్కడ రాయబడ్డాయి. మీరు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చాలా చిన్న అధ్యాయం, 9 వచనాలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైనా వాటిని చదవండి. మనష్షే ఎఫ్రాయిం గురించి అక్కడ రాయబడ్డది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన జీవితం మనం కలిగి ఉన్నాం. మరలా సామెతలు 25:4 వచనం మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాటను మనం చూస్తాము. వెండిలో ఉన్నటువంటి మస్టు తొలగించబడ్డట్లయితే వాడుకునే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని వాడుకోవడానికి, సిద్ధపరచడానికి, ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచడానికి ఆయన ఎంతో ఇష్టకరంగా ఆయన ఉన్నారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి మనలో ఏది ఏలుబడి చేస్తా ఉంది? భక్తిహీనత ఏలుబడి చేస్తా ఉందా? గర్వం ఉందా? అసూయ మనల్ని ఏలుబడి చేస్తా ఉందా? పళ్ళు కొరకడం, మత్సరం, దురాలోచనలు, నేనే, నాదే, నా ఆలోచనే కొనసాగాలి అని ఈ యొక్క ఆలోచనలో, అభిప్రాయంలో మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని సరిచేసుకునే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం కదా! మనల్ని మనం పరీక్షించుకోవాలి. వేషధారణ మనలో పనిచేస్తా ఉందా? వేషధారణమైనటువంటి భక్తి, శాస్త్రులు, పరిసయ్యుల వలె మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. నిజమైనటువంటి భక్తులు అసలు నిజముగా ఆయనకి మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నారని బైబిల్‌లో మనం చూస్తాం. మరి నిజంగా భక్తి చేయగలుగుతున్నామా? లేకపోతే మన భక్తిహీనులుగా మనం జీవిస్తున్నామా? గుండె అనే మస్ట్‌ని మనం చూసాం. మరి ఈ మూడిట్లో ఏదున్నప్పటిని కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనము సరిగ్గా ప్రభువా నా పరిస్థితి ఇది. నన్ను సరిచేయండి. లేకపోతే నాలో ఇది కనబడుతుందేమో, ఇది ఉందేమో, ఇది ఏలుబడి చేస్తుంది తండ్రి, నన్ను సరిచేయండి అని ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నమ్మదగిన వాడు. ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ మాటలను బట్టి మీలో ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. స్తోత్రం ప్రభా పరిశుద్ధురా. ఇదిగో నా తండ్రి, దైవజనురాలు నా తండ్రి, మాకు చక్కటి ఆలోచన, చక్కటి మాటలు మస్టులాగా నా తండ్రి మేము ఉండకుండా నాయన అయ్యా నాయన పాత్రగా, మంచి పాత్రగా, మంచి మనిషిగా జీవించే శక్తి మాకు కలగచేయండి తండ్రి. ఇదిగో నాయన దైవజనురాలు చెప్పిన వాక్యాన్ని విచారంగా నా ప్రభు మా హృదయాలు భద్రపరుచుకొని నాయన ఆ మాటలకు లోబడి అయ్యా ఇదిగో నాయన మరి ప్రభా భద్రపరుచుకొని నా తండ్రి అయ్యా మరి బైబిల్లో చెప్పిన మాటలు కట్టడంలో మేము నడుచుకునేటకు నాయన తగ్గింపు జీవితంతో నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో మంచి పాత్రగా, మంచిగా నాయన మంచి హృదయంతో మేము ఉండుకుంటుంది అయ్యా. అయ్యా చక్కటి మాటలు అయ్యా మాకు చెప్పి ఉన్నారు అయ్యా. మరి వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. టీంలో ఉన్న బిడ్డలందరూ కూడా వింటున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఈ మాటలు మేము నవ్వులు వేసుకొని నా ప్రభా ప్రతి ఒక్క దగ్గర చాటించుట కృపను దయచేయండి స్వామి అయ్యా. ఇదిగో సోమరితనంగా ఉండకుండా నా తన వెకుజామున లేచి నా తన్ని వేకువగా నా తన్ని నీ కొరకు నాయన మీ పరిగెత్తే కృపను మాకు దయచేయండి స్వామి అయ్యా. ఉట్టివారంగా కాకుండా నా తన ఒక్కొక్క స్వార్థకుడికి నాయన, ఒక్కొక్క మాటకి నాయన చెప్పుకుంటూ నాయన ఇదిగో ఈ చక్కటి మాటలు మా హృదయాలు ఫలించి అయ్యా కృప దయచేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. మళ్ళీ మేమందరం కలుసుకునే వరకు నాయన మీ కాపుదలను గ్రహించండి. మా టీంని దీవించండి, మా సేవకులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ఈ మాటలు మేము మర్చిపోకూడదు నా తండ్రి. మా హృదయాలు భద్రపరుచుకొని మంచిగా నాయన ఈ మాటలు మేము నవ్వురి వేసుకునే కృప, శక్తి, సమాధానం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.